నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చింది. ఇటీవల తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా పార్టీ ఆదేశాలని లెక్క చేయలేనంత పరిస్థితిలో ఇష్టానుసారంగా క్రమశిక్షణని ఉల్లంఘించే పరిస్థితి ఏర్పడిందనేది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కొంత ఆగ్రహాన్ని తెప్పించింది అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, వీళ్ళిద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు, ఒకరిని మించి ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరికి వాళ్ళే వ్యక్తిగత ఇమేజ్తోనే గెలిచాం, పార్టీ బ్యానర్ కంటే తమ వ్యక్తిగత ప్రాబల్యమే గెలిపించిందని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చాలా ధీమాగా ఉంటున్నారు. కరెక్ట్ కాదని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వారానికి ఒకసారి చంద్రబాబు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు వెళ్లే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసింది పార్టీ అధిష్టానం. మరి ఎమ్మెల్యేలు పనితీరుపైన ఎప్పటికప్పుడే మదింపు చేస్తున్న అధికారులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఏ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఎలాగున్నారు, ఏమేం చేస్తున్నారు, ప్రజలతో ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. శృతి మించి వ్యవహరిస్తున్నారు చాలామంది ఎమ్మెల్యేలు చాలా జిల్లాల్లో అని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ వివాదం, తిరువూరు ఎమ్మెల్యే విజయవాడ ఎంపీ మధ్య ఉన్న వివాదాన్ని విచారించడానికి పార్టీ కీలక నాయకులకి బాధ్యతలు అప్పచెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు లండన్ టూర్కి ఈ నైట్కి వెళ్ళబోతున్నారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఇద్దరిపైన నివేదికని సమర్పించాలని పార్టీ కీలక నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఎవరైనా సరే, తిరువూరు ఎమ్మెల్యే అయినా, విజయవాడ ఎంపీ అయినా, రాష్ట్రంలో ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవు, వెనుకంజ వేసే ప్రసక్తి లేదని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే టీడీపీని నడి రోడ్డు పైన ఇతర పార్టీలు వ్యాఖ్యానించేలా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మధ్య జరిగిన విమర్శల వారు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చర్చ నడిచింది. మరి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉన్నారు. అప్పుడు మరి అక్కడ ఎవరు కూడా ఇద్దరు నాయకులు ఆపేవాళ్ళు లేరు కాబట్టి కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చారు. ఎంపీ ఇచ్చాడు, ఎమ్మెల్యే ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు, కానీ వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా కూడా ఏం జరిగింది, టోటల్ నివేదిక, ఎక్కడ ఏం జరిగింది, తిరువూరు ఎమ్మెల్యే వైఖరి ఏంటి, విజయవాడ ఎంపీ వైఖరి ఏంటి, ఎందుకు ఈ ఘర్షణ వాతావరణం, ఎందుకు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ ప్రత్యారోపణలో ఒకరిపై ఒకరు మీడియాలోకి, సోషల్ మీడియాలోకి హల్చల్ అవడం వల్ల కూడా పార్టీ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గానే దీనిపైన వ్యవహరిస్తున్నారని కూడా తెలుస్తుంది. లండన్ నుంచి తిరిగి రాగానే ఈ నివేదిక అందుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ని పిలిచి కఠినమైన వార్నింగ్, అంటే స్ట్రిక్ట్గా పార్టీలో ఉంటారా, బయటికి వెళ్ళిపోతారా, పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వబోతున్నారని కూడా మనకున్న సమాచారం. అయితే వార్నింగ్లోనే సరిపెడతారు తప్ప పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఒక ఎంపీనో, ఒక ఎమ్మెల్యేనో ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేస్తే ఇతర పార్టీలకి ఈ పార్టీ యొక్క లోకువ, ఈ పార్టీ యొక్క విలువేంటో ఇతర పార్టీలు రాజకీయ పరంగా వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ఎంపీని, తిరువూరు ఎమ్మెల్యేని పిలిచి ఒక్కొక్కరుగా పిలిచి వారికి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి హెచ్చరికలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడుతున్నారని తెలుస్తుంది. మరి ఇప్పటికే చాలా హెచ్చరికలు చంద్రబాబు నాయుడు గారు చేసిన లెక్క చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఉన్నారనేది చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వస్తున్న పదాలు ఇవి. అంటే దీనికి కారణం ఎవరు? ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా నియోజకవర్గాల్లో ప్రవర్తిస్తుంటే, పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తుంటే కంట్రోల్ చేయవలసింది అధినేత చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మాటని ఖాతరు చేయలేని పరిస్థితి ఏర్పడింది? ప్రస్తుతం పార్టీలో అలాగుంది, ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ బ్యూరోక్రసీలు అందరూ కూడా లెక్క చేయలేని పరిస్థితి నడుస్తుంది. ఎక్కడ లోపం ఉందనేది కన్ఫ్యూజన్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడైతే శాసించేవారు పార్టీని, ప్రభుత్వాన్ని, ఇప్పుడు శాసించడానికి సాధ్యపడలేదు, రాజకీయాలు అడ్డు వస్తున్నాయి. ఎవరైనా శాసిస్తే పక్క పార్టీల వైపు వెళ్తే
ఈ పార్టీ బలహీనపడుతుంది కాబట్టి అవన్నీ కూడా పక్కన పెట్టి సర్దుకుపోదామని ఒక ట్యాగ్ లైన్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అలా వెళ్ళటం వల్లే వాళ్ళు తిరువూరు ఎమ్మెల్యే కానీ విజయవాడ ఎంపీ మధ్య ఘర్షణ వాతావరణం కానీ ఈ ఆరోపణలు ప్రత్యారోపణలన్నీ కూడా మరి బరి తెగించి రోడ్ల మీదకి ఎక్కి వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే దీంట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క మెతక వైఖరి, కఠిన వైఖరి నుంచి మెతక వైఖరిలోకి రావడం వల్లే ఈ పరిస్థితులు నెలకొని రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఎమ్మెల్యేలు కూడా అదే నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు, లెక్క చేయని ధోరణితో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కన్నెర చేస్తే భయపడతారా అంటే భయపడేది లే అనే పరిస్థితి తిరువూరు ఎమ్మెల్యేతో పాటు మిగిలిన ఎమ్మెల్యే చాలామంది కూడా అనే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి ఇది తిరువూరు విజయవాడ ఇద్దరి మధ్య ఎంపీ ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న ఈ వార్ని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చి సరిపెడతారా లేదంటే వారి మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూద్దాం. మరి థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.